staff nurse at GGH Ongole. I am here to represent on behalf of every contract staff who are working under contract throughout the AP. Respected CM Sir Chandrababu Naidu garu and Deputy CM Pawan Kalyan garu and Human Resource and Welfare Department Nara Lokesh garu and especially our AP Health Minister Satya Kumar garu. We are requesting you, sir, you know the issue currently what is going throughout the AP, that is GO number 115, which you have established on 4th September. Sir, we are seriously taking into the issue. See, in future generation, so many students are every year getting out from the nursing colleges and nursing schools. Please think about their future. And also, since 2011, even we didn't get a single regular employment notification till now. We are eagerly waiting for the regular employment notification. In between, you made that 115 GO, which is seriously affecting on contractual staff. And one more thing, sir, we are requesting you in a positive manner. Actually, మేము లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో చూసాము, మాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. కాంట్రాక్ట్లో మగ్గిపోతున్న ఎంతోమంది సార్, ఇప్పుడు మీరు ఒక జీవో కానీ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, స్టాఫ్ నర్సెస్ కోసం ఒక రిక్రూట్మెంట్ మీరు రిలీజ్ చేస్తే ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కేటగిరీ వైజ్. బట్ కాంట్రాక్ట్ స్టాఫ్లో ఇప్పటికే 40 years దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. మీరిచ్చిన రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం ఏదైతే రూల్ అండ్ రిజర్వేషన్ ఉందో 40 క్రాస్ అయిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారా? అంటే ఈ విధంగా మేము కాంట్రాక్ట్లోనే వర్క్ చేస్తూ కాంట్రాక్ట్లోనే రిటైర్డ్ అయిపోవాలి. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. రిప్రజెంటేషన్స్ పట్టుకొని ఎన్నోసార్లు తిరిగాము మేము, డిఎంఈ చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ, డిహెచ్ చుట్టూ ఎన్నో తిరిగాము. మేము ఆశించాము మమ్మల్ని రెగ్యులర్ చేస్తారేమో, అట్లీస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తారేమో అని. బట్ మా ఆశలన్నీ నిరాశలైపోయాయి. కూటమి ప్రభుత్వం వస్తే అన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎంతో ఆశించాము. మీకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సార్, మీరు మాట ఇస్తే తప్పరని మాకు తెలుసు. ఆ నమ్మకంతోనే మేము మీకు కలవాలని చాలా ట్రై చేశాము, మాకు కుదరడం లేదు. వీలైతే మాకు ఒక్కసారి మీరు ఛాన్స్ ఇవ్వండి మీతో మాట్లాడడానికి, మా సమస్యలు చెప్పుకోవడానికి ఒకరున్నారు అన్న ధీమా మాకు ఇవ్వండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతో మేధావి, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఎంతవరకు ఏది న్యాయం, ఎంతవరకు ఏది అన్యాయం అని అన్న విషయాన్ని మీరు విపులంగా పరిష్కరించి మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిగించండి. మేమేమి ఏఎన్ఎంస్కి అగెనిస్ట్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ ప్రకారమే ఇందులోకి ట్రైనింగ్కి వచ్చారు, మాకు తెలుసు. అది అప్పటి నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము, ఎక్కడా మేము ఆగలేదు. కోర్టులో కేసు ఫైల్ చేశాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అప్పుడేం చేస్తున్నారు మీరు అని కొంతమంది మమ్మల్ని అడిగారు. వాళ్ళకి ఇది సమాధానం, మేము ఎక్కడా ఆగలేదు. కాకపోతే సమన్వయం పాటించామంటే, సమన్వయం పాటిస్తే అంటే మేము ఆ ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒప్పుకున్నట్టు కాదని దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వాలు మా మనవి విని, మా గోడు విని మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిపిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఏ కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు అమలులోకి వచ్చిందో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మాకు న్యాయం జరిగింది. జరగకపోతే ఒకవేళ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఇది కూడా చెప్తున్నాము. మా నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ ప్రభుత్వం మీద మాకున్న నమ్మకాన్ని దయచేసి పోగొట్టుకోవద్దండి. ఇదే మా మనవి. థ్యాంక్ యూ.